ఏదైతే భీమగాని గంగోత్రి గారి కేసు ఉందో ఆ కేసు తను సడన్గా చనిపోవడం, ఆ చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం పంపించడం, ఆ పోస్ట్ మార్టంలో తను 3 నెలల 20 రోజులు ప్రెగ్నెంట్ అని తేలడం, ఆ ప్రెగ్నెంట్ తేలిన తర్వాత వీరికి కుటుంబ సభ్యులకి వేరు వేరు అనుమానాలు ఉండడంతో వారు కేసు పెట్టిన తర్వాత ఆ కేసులో భాగంగా కొంతమంది నిందితులు కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వ్యక్తులు కూడా ఎవరైతే నలుగురిని యాడ్ చేశారో ఆ నలుగురిలో ఒకరికి శిక్ష పడింది, ముగ్గురికి శిక్ష పడలేదు. ఆ ఒక్క శిక్ష పడిన వ్యక్తి కూడా బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. సో దీంతో పాటు ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు వారు చాలా బాధతో కుమిలిపోతూ ఇక్కడికి ఎక్కడ దిక్కుచోని స్థితిలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద వారు ధర్నాకి దిగినారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం వారి న్యాయం ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు, వారిని అడిగి తెలుసు అసలు ఎలా జరిగింది, ఏం జరిగిందో కూడా వారి మాటలోనే తెలుసుకుందాం. సూర్యాపేట సార్ మాది, ఆత్మకూరుము పాతర్లపాడు మాది. పాప గంగోత్రి 10th దాకా సూర్యాపేటలో చదివింది. 10th అయిపోగానే హైదరాబాద్కి వచ్చింది సార్. హైదరాబాద్ నుంచి పాతర్లపాడు నుంచి పోతుంటే ఈ మహేష్ అనేట అతడు పాతర్లపాడే బాబాయ్ అవుతాడు, పెట్రోల్ దేపోతున్నట. బాబాయ్ అడ్రోడ్ కాడ దించంటే అడిగిపోతున్నావు గంగ అంటే దాసారం పోతున్న బాబాయ్ అని అంటే నేను కూడా నిమికాలు పోతున్నారా అని అసంట పోయి దింపొచ్చిన్నాడు సార్. దింపొచ్చినాక అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. తర్వాత ఒక చిన్న డబ్బా ఫోన్ అనేది పాపకి ఇచ్చిండంట. ఆ డబ్బా ఫోన్ తోటి పాప మాట్లాడింది. పాప మళ్ళా రేపు చనిపోతానంగా ఆ నైట్ ఫోన్ చేసి ఇట్లా 3 రోజులు పాప చనిపోద్దనంగా బాగా ఫోన్లు వచ్చినాయి, రాంగ్ కాల్ ఫోన్ వస్తే సెల్లో గడి చూస్తే రాంగ్ కాళ్ళు వచ్చినాయి. ఈ నైట్ ఫోన్ చేసి పాప 8-9ంటికి డాడీ ఇట్లా రాంగ్ కాళ్ళు వస్తున్నాయి, భయం అవుతుంది డాడీ అని అంటే మాకు కూడా వస్తున్నాయి నాన్న పలానా నెంబర్లు అంటే ఆత్మకూరు పోయి కేసు పెడతాం బిడ్డ, నువ్వు 10 గంటల కల్లా నువ్వు అక్కరారంటే వస్తాం డాడీ అన్నది. అదే లాస్ట్ మాట మాట్లాడింది సార్. మళ్ళీ ఈ నైట్ పాప సూసైడ్ చేసుకుంది. ఫ్యాన్ కూర వేసుకొని డబుల్ బెడ్రూమ్ వాళ్ళ రూమ్లో ఆమె సూసైడ్ చేసుకునేసరికి పాపలు నైట్ 12 దాకా బండలు వర్క్ చేసుకుంటారు. వీళ్ళు 8ంటికి పొదటి లేచి చూస్తారు. పాప డోర్ తీయకుండా వాళ్ళు వీళ్ళు వచ్చి గడపార తీసుకొని డోర్ తీస్తారు. పాప ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. వీళ్ళు మాకు రాంగ్ కాళ్ళు వచ్చినాయి అనేసి మీకు కేసు పెట్టి పోస్ట్ మార్టాన్ని తీసుకుపోతే పాప ప్రెగ్నెంట్ 3 నెలల 20 రోజులు బాబు అనేసి తెలిసింది సార్. మేము ఆ నైటు ఇంటికి తీసుకుపోదంటే రాత్రి 10-11 అయింది. తెల్లారి అమ్మాయిని కార్యక్రమం చేసుకుంటున్నాం. మా తెల్లారే మళ్ళీ దినం అయిపోయింది. అవి చేసుకుంటుండేసరికి దినం రోజు 3వ రోజు కోర్టుకు లొంగిపోయింది కేశమైన మహేష్ అనే అతడు. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అనేసి జటంగి మహేష్ మీద, కేశమైన రమేష్ మీద, కేశమైన గౌతమ్ మీద కేసు పెట్టినాం సార్. పెట్టినాక 2 నెలలు స్టేషన్ చుట్టూ తిరిగి మళ్ళీ 4వ రోజు కూడా ఆత్మకూరులో పోయి రమేష్ మీద ఈ జటంగి ఆన్ మీద పెట్టినాం, దొడ్డికోరిగాడు అనే అతని మీద పెట్టినా కూడా వాళ్ళు కేసు తీసుకోలే. మళ్ళీ ఇలా ఫ్యామిలీ మీద 6 మీద కూడా కేసు చేసినాం. వాళ్ళు కూడా చేసినామన్నారు. వాళ్ళని ఏం చేసిరో ఏమో ఆ కేసు అట్లనే ఉంది. మళ్ళీ ఈడ కూడా పాప చనిపోయిన కాడ 2 నెలల 10 రోజులు స్టేషన్ చుట్టూ తిరిగితే వాళ్ళని కేసు చేసినాము అన్నారు అని ఏం చేసిరు, వాట్సాప్ కాల్ మాట్లాడుతుండు, పట్టుకొస్తాం అన్నారు. మళ్ళీ మా విలేజ్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఆత్మకూరు నుంచి వచ్చి మా ఆయననే గంగోత్రి వాళ్ళ డాడీని తీసుకొని వచ్చిర్రు. తీసుకురాగానే నాకు భయమై ఎవరు చేయాలి, ఈయన ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎటు కిడ్నాప్ చేసిరు, ఎటు తీసుకుపోయారనే దిక్కు చేసిన చోట్ల నేను ఒక మీడియాకు ఫోన్ చేసి ఇట్లా రగన్నకు ఫోన్ చేసి ఇట్లా తీసుకుపోయారు అనేది చెప్పినాను. చెప్తే వాళ్ళు ఫోన్ చేసి ఎమర్జెన్సీగా రగన్న స్టేషన్కి ఫోన్ చేసి సిఐకి అడిగితే లేదు పంపిస్తున్నావు, ఎందుకు తీసుకుపోయినావు, అతన్ని ఎందుకు తీసుకుపోయినావు అంటే వాళ్ళు దొరికిరు సార్, జైలుకు పంపిస్తున్నా, అందుకనే కృష్ణయ్యని తీసుకొచ్చిన అన్నాడు. మళ్ళీ చేతులు పట్టుకొని వాళ్ళు కృష్ణ నువ్వు యాడికి పోకు ఎక్కడికి పోకు నేను చేస్తున్నా వాళ్ళని పంపిస్తున్నా అని 500 ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపించండి సార్. ఇంటికి పంపించి వచ్చిన ఎస్పీ కాడికి ఎక్కడ తిరిగినా కూడా వీళ్ళు ఇదే చెప్పి మగ్బి పెడుతురు. ఆ వాడేవి ఏం చెప్తుండు, ఊళ్ళో గ్రూపులలో చచ్చిపోయిన పాపకు ఆత్మశాంతి లేకుండా నెగిటివ్గా మాట్లాడు, వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడు, మళ్ళీ ఊళ్ళో గ్రూపులలో పెట్టుడు, అంత ఇబ్బందికరంగా చేస్తుండు. ఇలా జైలు నుంచి వచ్చి కూడా మళ్ళీ అదే సురేష్ ఏం చేసిండు, పాప చనిపోయినప్పుడు మేము వస్తారికి 3 గంటల టైం పట్టింది విలేజ్ నుంచి వస్తారికి, పోలీసు వాళ్ళు తీసుకుపోతానంటే ఆ సురేష్ వాళ్ళ తల్లిదండ్రులు వస్తారని ఒక ఆపినందుకు ఆయనది ఒక వీడియో ఉంటే మీడియాది పలగొట్టిరు ఛానల్, సురేష్ యాదవ్ది, ఆయనది పలగొట్టింది కాక మళ్ళీ ఇప్పుడు జైలు నుంచి వచ్చి వీళ్ళ ఫ్యామిలీని అంత వేసుకొని ఈ జటంగి మహేష్ అనే అతడు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనేసి రాజకీయం వాళ్ళని పెట్టి మొన్న రగన్న కాడికి వచ్చి నువ్వు కూడా వాళ్ళ బావ వాళ్ళే చంపిరు అనేసి నాకు కూడా మీడియా కావాలనేసి వాళ్ళతోటి ధర్నాకాని వచ్చిండు. మళ్ళీ మా మీదనే వాడు ఇట్లా చేస్తుండు సార్. వానికి ఏమైనా ఉరిశిక్ష అనేది పడాలి వీళ్ళ నలుగురికి అని కోరుకుంటున్నాను. చైతన్యపురిలో ఉంటాం మేము. గంగోత్రి చనిపోయింది 21 ఇయర్స్, మార్చి 8వ తారీఖు చనిపోయింది. 8వ తారీఖు చనిపోయినాక పోస్ట్ మార్టంలో తను కన్సీవ్ అని తెలిసింది. 3 నెలల 20 రోజులు
ప్రెగ్నెంట్, కడుపులో బాబు ఉన్నాడని చెప్పారు. తర్వాత మాకు చెల్లె చనిపోయే ముందుకు రాంగ్ నెంబర్ వస్తే దాని మీద ఇట్లా అనుమానం అని కేసు పెట్టినాం. చెల్లె చనిపోయిన 3 నాడు వాడు మెయిన్ కేశవైన మహేష్ అనేటోడు కోర్టుకు డైరెక్ట్ లొంగిపోయిండు. తర్వాత మిగతా 3 ఉన్నారు, జటింగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్. వీళ్ళ 3 మీద కేసు కావాలి సార్. వీళ్ళకి వాడికి ఎంత శిక్ష పడుతుందో వీళ్ళకి అంత శిక్ష పడాలి. పోలీసులు చెప్తే పట్టించుకోవట్లేదు. పోలీసులు లంచాలు తీసుకురట. రాజకీయ నాయకులు ఇలా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ సపోర్ట్ ఉంది. వాళ్ళ వల్ల వీళ్ళు కేసు చేస్తలే, పట్టించుకోవట్లేదు. వీళ్ళు లంచాలు ఇచ్చారు, వాళ్ళు కేసు చేయట్లేదు. వాళ్ళ 4 కేసు కావాలి, శిక్ష పడాలి. మీ చెల్లి దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉండేది. ఎవరైతే ఈ నిందితుడు ఉన్నారో తను మొబైల్ ఇచ్చేవాడు. రోజు మొబైల్ ఇచ్చారంట. మీ చెల్లితో తరచుగా మాట్లాడేవారు కూడా చెప్తా ఉన్నారు. ఎట్లా అంటే రోజు మాట్లాడేదా? అంటే తన దగ్గర ఫోన్ లేదు సార్. వాళ్ళే చెప్తున్నారు సీక్రెట్ ఫోన్ ఇచ్చినా నేను 7వ తారీఖు మాట్లాడినా, 7వ తారీఖు వద్దన్నా, 8వ తారీఖు ఏమంటే సూసైడ్ చేసుకొని చనిపోయింది, నేనే వద్దని తిట్టినా, నా వల్లనే చనిపోయింది, నా వల్లనే కన్సీవ్ అయిందని స్టేట్మెంట్ రాసి ఇచ్చిండు వాడు. మిగతా 3 వీడికి హెల్ప్ చేస్తారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి చెల్లెని బెదిరియడం, టార్చర్ పెట్టడం, ఫోన్ మాట్లాడడం, లేకపోతే మీ అమ్మని చంపుతా, నాన్నని తమ్ముని చంపుతా అనేసి చెల్లెని బెదిరించిరట. చెల్లె చనిపోయినాక ఈ విషయాలు మాకు తెలిసినాయి. అంటే 3 నెలల కడుపు వచ్చిన తర్వాత కూడా ఎంతో కొంత కనబడుతుంది కదా, కనబడుతుంది. అది ఏ రోజు మీకు డౌట్ రాలేదా? ఎందుకు ఏ రోజు తన స్టమక్ అనేది కనిపించలే, ఏ రోజు డౌట్ రాలే. తినడం అయినా మంచిగానే ఉండేది, తినేది, వామిటింగ్స్ కానీ ఫీవర్ కానీ ఎటువంటిది ఏమి రాలేదు. మంచిగానే మాట్లాడేది, మంచిగానే ఉండేది. కనీసం కొంచెం ఇట్లా తెలిసినా ఇంత దాకా వచ్చేది కదా సార్. ఏదన్నా చెప్పినా ఏదన్నా అయినా చేతి ఏది చెప్పలే, ఏమీ అనలేదు, మంచిగానే మాట్లాడింది, మంచిగానే ఉన్నది. అక్క చెల్లెలు అంటే అన్నీ చెప్పుకుంటారు కదా. ఈ ఈ విషయాలు ఏమైనా చెప్పింది అక్క? ఇట్లా నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఇట్లా నన్ను బెదిరిస్తూ ఉన్నారు, ఇట్లాంటి విషయాలు ఏమైనా చెప్పిందా? రేపు చనిపోయిద్దనంగా అమ్మ నాన్నతో మాట్లాడేది. నాన్న ఇట్లా ఫోన్ ఇచ్చిండు, మాట్లాడిపోతే తమ్ముడిని నాన్న అమ్మని చెప్తా అన్నాడు. ఇట్లా అంటే నువ్వేం టెన్షన్ పడకు నాన్న, రాంగ్ నెంబర్ వచ్చిందిగా, పొద్దున్నే వెళ్ళి స్టేషన్కి పోయి కేసు పెడతా, నేను కేసు పెట్టి కనుక్కొని మాట్లాడితే ఏం టెన్షన్ పడకు నాన్న అంటే సరే నాన్ననే. మళ్ళీ తర్వాత నాతో నవ్వింది, ఫుడ్ తిన్నది, టీ గిట్లా తాగింది, మంచిగానే ఉంది. 10:40 అయింది పడుకునేసరికి, మంచిగానే మాట్లాడి ఉన్నది. మార్నింగ్ లేచేసరికి సూసైడ్ చేసుకొని ఉంది. చివరిగా మీ చెల్లి మీతో ఏం మాట్లాడింది? ఏమనలేదు. అప్పుడు నాకు ఫీవర్ వస్తుండే, అక్క మార్నింగ్ లేపు నేను టిఫిన్ చేస్తా పడుకో అనేసి అన్నది. ఇక అంతే, ఏం మాట్లాడలే. మంచిగానే అంతసేపు అంటే అదోటి ఇదోటి మాట్లాడింది సార్. ఇక అమ్మమ్మ వాళ్ళతో అమ్మతో మాట్లాడినా కాసేపు నవ్వింది, మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఈ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎవరైతే గంగోత్రి ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి గంగోత్రి ఎవరైతే ఉన్నారో, ఇంత చదువుకున్న తర్వాత కూడా అంటే ఇంత లోక జ్ఞానం ఉండి కూడా ఇట్లాంటి చిన్న చిన్న తప్పుల వల్ల ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం ఎట్లా చూస్తారు మీరు? అంటే ఎట్లా అంటే ఎవరైతే ఆ నిందితుడు ఉన్నారో బెదిరించినప్పుడు ఈ టెక్నాలజీ కానీ ఇదంతా ఈ చదువుకోవడం వల్ల వాడి మీద కేసు పెట్టి వాడిని బెదిరించడం పోక తను సూసైడ్ చేసుకొని తను బాధపడ్డాక ఎందుకు అంటే ఇట్లాంటి స్థితి ఎందుకు వచ్చేసింది? అంటే వాళ్ళు అంటే వేరే వాళ్ళ నుంచి ఏం తెలిసిందంటే బాగా ఫోన్ మాట్లాడని ఫోర్స్ చేసిరంట సార్, బలవంతం చేసిరు అనేది మాకు తెలిసింది సార్. తనకు పెళ్ళయింది ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంది. తనది లవ్ మ్యారేజ్ అయినా కూడా పెళ్ళైనా కూడా ఇంకో అమ్మాయిని ఇట్లా మోసం చేసిందంటే ఇంకా అదేందో కూడా అర్థం కావట్లేదు సార్. వాడికి ఏం పరిస్థితి వచ్చింది ఇట్లా చేయనీకి? వాడికి అక్క చెల్లెలు లేరే సార్. పెళ్ళైనాక కూడా ఇంకో అమ్మాయిని ఇట్లా ఎందుకు వాడుకోవాలి? పోలీసులు ఏమంటున్నారు మరి ఈ సిచ్యువేషన్? వాడికి అయిందిగా, ఒకడు ఒప్పుకొని పోయిందిగా, కేసు పెట్టినాక. మిగతా వాళ్ళ 3కి ఎందుకు కేసు పెట్టాలి? మాట్లాడిన రికార్డులు ఉన్నాయి సార్. ఫోన్ మాట్లాడినట్టు కాల్ డేటా గీడ వచ్చింది, పెట్టమంటే పెట్టట్లేరు వాళ్ళు. వీళ్ళు చెప్తారు డైరెక్ట్ లంచం ఇచ్చినావు, 6 లక్షలు ఇచ్చినావు, 4 లక్షలు ఇచ్చినావు, అందుకే వాళ్ళు కేసు పెట్టట్లేదు. నేనే పెడతాం. ఈ సిఐకి ఇచ్చిరంట, ఊర్లో చెప్తున్నారు. వాడు రికార్డులో కూడా చెప్పిండు, ఇట్లా డబ్బులు ఇచ్చినావు, యానారెడ్డికి ఇచ్చినావు, వీళ్ళకి ఇచ్చినావు, కేసు చేయరు వాళ్ళు, యాడికి పోతారో పోరి, మేము కూడా ఏం చేస్తాం అది చేస్తాం అనేసి అంటున్నారు ఊర్లో. సో మీరు చివరిగా మీ చెల్లికి ఆత్మశాంతి చేకూరాలంటే మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వాన్ని కానీ ఇటు పోలీసులను కానీ ఏం? 4కి ఉరిశిక్ష పడాలి సార్. మిగతా 3 కేసు కావాలి, శిక్ష పడాలి. వీడితో కానీ వాడు ఆల్రెడీ 2 months అయింది, బెయిల్ మీద వచ్చాడు. వీళ్ళ 4కి శిక్ష పడాలి సార్. చూసారు కదా, ఇది ఆ తల్లిదండ్రుల ఆవేదన. తన తల్లితో కానీ వారి అక్కతో కూడా మాట్లాడడం జరిగింది. సో వారు చెప్తున్న మాట ఒకటే, మాకు గతంలో తెలియదు ఆ అమ్మాయి ఎవరైతే ఆ మహేష్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ మహేష్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడో మాకు తెలియదు. కానీ తర్వాత ఏదైతే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మేము ఏదైతే ఈ రాంగ్ కాల్స్ వస్తున్నాయో, మాకు తరచుగా రాంగ్స్ కాల్ రావడం, సో ఆ రాంగ్స్ కాల్స్ అన్నింటిని మేము ట్రేస్ చేయమని పోలీసులకు చెప్పడం. సో వారు చూసిన తర్వాత ఏదైతే 3వ రోజు కార్యం జరుగుతూ ఉందో ఆ దినం
మరణం రోజున తను ఎవరైతే మహేష్ ఉన్నాడో తను పోయి పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. సో లొంగిపోయిన ఎవరైతే మహేష్ ఉన్నారో వారికి 2 నెలల్లోనే, దాదాపు 2 నెలలు కూడా కాలేదు, ఇంకా 2 నెలల 20 రోజులు ఏమో అవుతుంది. సో తనకి బెయిల్ రావడం జరిగింది. సో వారు అడుగుతున్న మాట ఏంటంటే, ఇంత తప్పు చేసి ఎవరైతే కూతురు వయసు అవుతున్న అమ్మాయిని కూడా తను రేప్ చేసి ఈరోజు దర్జాగా బయట తిరుగుతున్నాడు. బయట తిరగడమే కాదు, వారి వాట్సాప్ గ్రూప్లలో అసభ్యకరమైన మెసేజ్ పెడతా ఉన్నాడు. మరియు తను పోలీసులు కూడా, నేను పోలీసులకు డబ్బులు ఇచ్చాను, ఒకరికి 6 లక్షలు ఇచ్చాను, ఒకరికి 4 లక్షలు ఇచ్చాను కూడా బహిరంగంగా చెప్తా ఉన్నాడు. ఈ విషయంలో ఏదైతే మొత్తం స్టోరీలో ఈ కుటుంబానికి ఇక్కడ ఎవరైతే ఓయూ నాయకులు సురేష్ యాదవ్ ఉన్నారో, సో వారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో వారి ఆఫీస్ని కూడా వీరు వెళ్ళి ధ్వంసం చేయడం జరిగిందని కూడా వారు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఈ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుందాం. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.